తెలుగు స్క్రీన్ పై మరో రియల్ స్టోరీ వస్తోంది. సినిమాల్లో పెద్ద హీరోయిన్ అయిపోదామని వచ్చిన ఒక యువతి ఒక హీరో కారణంగా ఎలా మోసపోతుంది, తర్వాత వ్యభిచారిగా ఎలా మారుతుంది అన్న కథాంశంతో సినిమా వస్తోంది. స్టోరీ వింటుంటే తారా చౌదరి గుర్తుకొస్తుంది కదా. అయితే మీరు ఊహిస్తున్నది నిజమే. తారా చరిత్ర మీద సినిమా తీయడం కోసం నిర్మాతలు, ప్రొడ్యూసర్లు తెగ వెంటపడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం 15-20 టైటిల్స్ కూడా రిజిస్టర్ అయ్యాయి. కొద్ది రోజులుగా కలకలం సృష్టించిన తారా చౌదరి జీవిత సంఘటనల్ని చాలా మంది క్యాచ్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా ఆమె జీవిత చరిత్ర అని అర్థం వచ్చేలా సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. బాలీవుడ్ లో సిల్క్ స్మిత జీవితం ఆధారంగా సినిమా వచ్చినట్లే ఇక్కడ తారా చౌదరి జీవితం ఆధారంగా సినిమా తీయాలని నిర్ణయించుకుని అందుకు తగినట్లు టైటిల్స్ ని ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేయిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు తార మీద చేసే సినిమాకు టైటిల్స్ ని కూడా రిజిస్టర్ చేయించుకున్నారు. తారా జువ్వా, తారా విలాసం, తారా తోరణం, ఒంపు సొంపుల వయ్యారి, హిమేరాల రాణి అన్న పేర్లతో కొన్ని టైటిల్స్ రిజిస్టర్ కూడా అయ్యాయి. తారా చౌదరి జీవితంపై తీసే సినిమా కథకు సంబంధించి మరో 8 టైటిల్స్ నమోదు చేశారంటే క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. రోజుకు సుమారు 4 సినిమా టైటిళ్లు తారా చౌదరి జీవితంపై నమోదవుతున్నాయని తెలుస్తోంది. అటు సినీ తార తారా చౌదరి జీవిత చరిత్రపై సినిమాలు తీసేందుకు నిర్మాతలు కూడా తెగ ఎగపడుతున్నారు. గతంలో స్టార్ హీరోలతో సినిమాలు తీసిన నిర్మాత జయకృష్ణ కూడా ఈ హాట్ టాపిక్ పై ఓ చిత్రం చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ని కూడా ఖరారు చేస్తున్నారు ప్రొడ్యూసర్ జయకృష్ణ. ఒక తార అనే టైటిల్ కు చంద్రులెందరో అన్న ట్యాగ్ లైన్ పెట్టారు. ఇంతకీ ఈ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా? చార్మి. ఈ క్యారెక్టర్ కోసం చార్మిని సంప్రదించారు నిర్మాత. ఇప్పటికే సోలో హీరోయిన్ గా మంత్ర, మంగళ, కావ్యాస్ డైరీ లాంటి సినిమాల్లో నటించిన చార్మి తారా చౌదరి క్యారెక్టర్ కి అయితే కరెక్ట్ గా సూట్ అవుతుందని చెప్తున్నారు. పైగా స్టోరీ కూడా అందరికీ తెలిసిందే. సినిమాల్లో స్టార్ గా ఎదుగుదామని వచ్చిన ఒక యువతి ఓ హీరో కారణంగా ఎలా మోసపోయింది, హీరోయిన్ గా ఎదగాల్సిన తాను వ్యభిచారిగా ఎలా మారిందన్నది వాస్తవంలో అందరికీ తెలిసిన కథ. అయితే ఈ కథలో ఆ మోసపోయిన యువతి ఎలా పగ తీర్చుకుంటుందనేది తదుపరి స్టోరీ అంటున్నారు చిత్ర నిర్మాత. అయితే చార్మి ఇంతవరకు ఈ ప్రాజెక్టుకు ఒప్పుకోలేదు. మళ్లీ సోలో హీరోయిన్ పాత్రలు వేసి చెయ్యి కాల్చుకోవటం ఎందుకని ఆలోచిస్తోంది చార్మి. కానీ క్యారెక్టర్ కున్న బలమేంటో వివరించి చార్మిని ఎలాగైనా ఒప్పిస్తామంటోంది సినిమా యూనిట్. అన్ని ఓకే అయితే ఒక తారగా స్క్రీన్ పై కనువిందు చేయనుంది చార్మి. Wanna rock your body, ice, what, disco, yeah, ice, what, disco, yeah, ice in a jumpa, ice in a kumpa, that a temperature, nice gonna fit.